వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పటి వరకైతే దాదాపు 4 గంటల సమయం అంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మరి అల్లు అర్జున్ని విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడే కాసేపటి క్రితం కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ని భారీ బందోబస్తు ఏర్పాట్లతో తనను మళ్ళీ పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా రేవతి మరణాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే శ్రీతేజ్ పరిస్థితి కూడా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా మరి అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే మరి అల్లు అర్జున్ని ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి మళ్ళీ విచారణకు పిలిచడం జరిగింది. ఆ విచారణలో భాగంగానే లోపల మాత్రం మరి అల్లు అర్జున్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఏమని అంటే మరి సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన రేవతి మృతి చెందిందనే విషయము మేము పోలీసులము మీ దగ్గరకు వచ్చి సమాచారం ఇచ్చామా లేదా అని అడిగితే మరి బన్నీ మౌనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాదు మరి ఆ విషయం తెలిసి కూడా మీరు వెళ్ళిపోవాలి అని చెప్పడంతో మీరు 12 గంటల వరకు నైటు సినిమా చూసారా లేదా థియేటర్లో నేను సినిమా మొత్తం అయిపోయినాకే చూసి వెళ్ళిపోతాను అని చెప్పారా లేదా అని అంటే కూడా దానికి కూడా ఏం సమాధానం ఇవ్వలేదు బన్నీ అని తెలుస్తుంది. అదే కాకుండా మరి ఇంకో విషయం ఏంటి అంటే అసలు పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు అని అబద్ధం ఎందుకు చెప్పారు అని అడగడం కూడా జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. దానికి కూడా ఏం సమాధానం కూడా వచ్చినట్టు తెలియట్లేదు. ఇంకో సమాచారం ఏంటి అంటే కూడా మరి బౌన్సర్లు పర్సనల్గా పెట్టుకున్న తన సెక్యూరిటీగా పెట్టుకున్న బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీసుల పైన అలాగే బన్నీ ఫ్యాన్స్ వేలాది మంది ఆ రోజు థియేటర్కి తరలి రావడం వల్ల రోడ్ షో చేసే ఆ తరుణంలోనే మరి బౌన్సర్లు అందరినీ కూడా నెట్టి పడేశారు కదా. మరి ఆ విషయం కూడా ఎందుకు చెప్పలేదు అని చెప్పినా కానీ దానికి కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు బన్నీ అని తెలుస్తుంది. అంతేకాదు మరి ఎందుకు ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పారు, మీరు అబద్ధాలు ఆడారు కదా అని చెప్పేసి ఇంకొకటి రోడ్ షో చేసే పర్మిషనే లేదు అని చెప్పాం కదా, పర్మిషన్ ఇవ్వకపోయినా మీరు వచ్చారు అయినా మేము సెక్యూరిటీ కల్పించాము కానీ మీరు అలా రావడం పట్టే మేము వద్దని చెప్పినా రావడం పట్టే ఈ సంఘటన జరిగింది కదా, మరి ఎందుకు మీరు దీనిపైన స్పందించకుండా అలా అబద్ధపు ప్రచారం కూడా చేయడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాదు అడిగినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి అది ఒకటే కాదు మరి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, మాకు పోలీసులు చెప్పనే లేదు అని చెప్పేసి అబద్ధం చెప్పారు కానీ మేము చెప్పాం కదా, అసలు మేము చెప్పామా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు విచారించడం కూడా జరిగింది. ఇవన్నీ విచారించిన తర్వాత మరి బన్నీని ఇన్ని గంటల సమయం స్టేషన్లో కూర్చోబెట్టడం పట్టి తన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడము గమనించి కూడా తను పశ్చాత్తాప పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే సమయంలో ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బన్నీని విచారిస్తున్న సమయంలోనే మరి బన్నీ ఇంకో బృందం కూడా మరి సంధ్య థియేటర్కి వెళ్ళి ఎక్కడ సంఘటన జరిగింది ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టడానికి కూడా మరి అక్కడికి వెళ్ళి మరి థియేటర్ని అంతా కూడా సందర్శించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరి బన్నీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న సందర్భంలోనే బన్నీ ఇంటికి కూడా తన నివాసం చుట్టూ కూడా మరి పర్దాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది మనకు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఒక సెలబ్రిటీ అంటే ఐకాన్ స్టార్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక సెలబ్రిటీ విషయంలో తను ఒక సినిమా రిలీజ్ చేసుకుంటే కొన్ని వేల కోట్లు పెట్టి సినిమా రిలీజ్ చేస్తే మరి దాని పరిణామము ఎలా ఉంది భారీ ఎత్తున అంటే ఒక సెలబ్రిటీ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తే అలాగే సామాన్యులు ఫ్యాన్స్ కూడా వచ్చి అభిమానులు కూడా వచ్చి సినిమా చూస్తే ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇలాంటివి జరగకుండా కూడా చర్యలు చేపట్టాలి అనే విధంగా కూడా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారా అనే కోణంలో కొంతమంది మాట్లాడితే మరికొంతమంది అయితే ఏం మాట్లాడుతున్నారంటే ఎటు నుంచి ఎటు మరి పోలీసుల వైపు తప్పు నెట్టుతారు అనే విషయంలోనే, ఎందుకంటే పోలీసులు చర్యలు చేపట్టలేదు, ఆ రోజు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు, పోలీసులు బన్నీకి సమాచారం అందించలేదు అనే విషయాలన్నీ కూడా బయటికి వెల్లడైతే పోలీస్ శాఖనే తప్పుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక సెలబ్రిటీ కాబట్టి ఇంత కఠినంగా తీసుకుంటున్నారు ఈ చర్యలను అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే A11గా మరి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి A11గా నిందితుడిగా పరిగణించబడ్డారు. కానీ A1 నుంచి A10 వరకు ఉన్న నిందితులందరూ కూడా ఎవరు, వాళ్ళని ఎందుకు ఇంతగా మరి ఇచ్చేయట్లేరు, ఇంతగా పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు ఇంతగా విచారించట్లేరు అనే కోణంలో కూడా కొంతమంది సోషల్ మీడియాలో చాలామంది కూడా వైరల్ అవుతున్నాయి. ఈ విషయమే కాదు మెయిన్గా సెలబ్రిటీని ఎందుకు టార్గెట్ చేశారు అని అంటే మరి సినిమా పరిశ్రమని ఆంధ్రాకి పంపించడానికే మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కూడా మరి
ఇద్దరు లింకప్ అయి కూడా ఉండి ఇలాంటి ఆ, వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నారా అనే కోణంలో కూడా చాలామంది ట్వీట్ చేస్తున్నారు. కానీ కొన్ని ట్వీట్లు చూస్తున్నాం మనము. అంటే అల్లు అర్జున్ పైన కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఏమని వస్తున్నాయంటే రాజకీయాలలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది మరి, పక్కన ఉన్నోన్ని ఫ్యామిలీ ఓన్ని వదిలేసి పరాయోనికి సపోర్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది, అందుకే ఇప్పుడు బాగైందా అనే విధంగా కూడా ఇదయ్యారు. ఇంకొక విధంగా చూడాలంటే చాలామంది కూడా తనకొచ్చే ఇప్పుడు నేషనల్ అవార్డును కూడా రద్దు చేయాలి అనే కోణంలో కూడా సోషల్ మీడియాలో అన్ని ట్వీట్ పోస్టులు కూడా పెడుతున్నారు. మరి ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో ఏం విచారించారు, అల్లు అర్జున్ ఏం చెప్పారు అనేది మరికొద్ది సేపట్లో కూడా మరి బయటికి వెల్లడిస్తారు పోలీసులు అనే సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఆ సమాచారం కోసమే అందరం వేచి చూడాల్సి ఉంది కూడా. మరి అప్పటి వరకు అందరం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ రఘుతో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.